నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు కార్తీక మాసంలో నిత్య దీపారాధన చేస్తారు కదండి. అసలు దీపానికి ఉన్న ప్రాధాన్యత ఏంటండి కార్తీక మాసంలో స్పెషల్‌గా? కార్తీక మాసం అంటేనే కృత్తికా నక్షత్రానికి పున్నమి చంద్రుడి దగ్గరగా అని ఇంత క్రితం మనం చెప్పుకున్నాం. అంటే అగ్నికి బీజాత్మకమైనటువంటిది, అగ్నికి సంబంధించినటువంటిది అగ్ని నక్షత్రం. అందుకు ప్రతీకగా మనం దీపారాధన అనేటటువంటిది చేస్తూ ఉంటాం. అంటే మనం ఏదైనా కారణాల చేత అంటే కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము లేదని, విష్ణువుతో సమానమైనటువంటి దేవుడు లేరని పెద్దలు వాచ్ అనమాట. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని, విష్ణువుతో సమానమైనటువంటి దైవం లేదని పెద్దలు చెప్పే మాట. అయితే ఈ మాసంలో ముఖ్యంగా దీపానికి చాలా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అది మనం లౌకికంగా చూసుకుంటే కనుక బయట ఉన్నటువంటి అంటే పగలు పొద్దు తక్కువ, రాత్రి పొద్దు ఎక్కువ ఉంటుంటుంది. వేగంగా చీకటి పడిపోతుంది. అంటే 5:30 అయ్యేసరికి మనకి చీకట్లు కమ్ముకొచ్చేస్తుంది. ఇప్పట్లాగా లైట్లు అవి లేవు కదా. అందుకని చెప్పి పూర్వపు వారు ఏం చేసేవారంటే అసలు సంధ్య వేళకే 5:30, 6 కల్లా కూడా బయట అంతా కూడా దీపాలు పెట్టేవారు. అంటే బాటసారులకు దారి చూపించడం, అది మనం లౌకికంగా చూసుకుంటే. మనం ఆధ్యాత్మిక పరంగా పురాణాల పరంగా చూసుకుంటే కనుక ఈ కార్తీక మాసంలో అగ్నికి సంబంధించినటువంటిది కాబట్టి అందుకని దీపాన్ని పెట్టడం. ఈ దీపాన్ని పెట్టే దాంట్లో కూడాను మనం ఏదైనా మిగతా మాసాల్లో గమనిస్తే ఒకరోజు దీపారాధన ఏదైనా కారణాల చేత, అంటే మనం ఏదైనా అనారోగ్యం కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా జాతా శౌచాలు, మృతా శౌచాలు, లేకపోతే కనుక ఏదైనా ఊరు వెళ్ళవచ్చు, అనారోగ్యం, ఇలాంటి అనేక సమస్యల వల్ల ఏదైనా ఒక రోజు దీపారాధన చేయకపోతే ఇంకో మాసంలో ఇంకో రోజు పెట్టమని చెప్పాలి మన పెద్దవాళ్ళు. ఈ మాసంలోనే పెట్టమన్నారు. దానికి కారణం ఏమిటి? దీపానికి అంత ప్రాధాన్యత అంటే భగవంతుడు మనకి ఇక్కడ దీపాన్ని పెట్టాడు. అందుకు ప్రతీకగా మనం కృతజ్ఞత చెప్పుకోవటానికి అనువైనటువంటి కాలంగా, అందుకని ఈ మాసంలో పెట్టే దీపారాధనకి అంతటి విశిష్టత ఉన్నది. ఈ ఒక్కరోజు మనం దీపారాధన చేయకపోతే మన పెద్దవాళ్ళు చూడండి, పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగించండి అని చిన్నప్పటి నుంచి మనకు నేర్పిస్తూ ఉంటారు. అది మన పూర్వీకుల నుంచి మన పెద్దలు మనకు నేర్పినటువంటిదే. పోనీ అదే రోజు కూడా ఒకవేళ పౌర్ణమి రోజు కూడా ఏదైనా ఇబ్బంది వస్తే కనుక సోమవారాలు అని చెప్తారు. ఆ సోమవారాలు లేకపోతే ఏకాదశి లేకపోతే మాస శివరాత్రి లేకపోతే చిట్ట చివరికి వచ్చేటప్పటికి మనకి అమావాస్య, దానిని ఛాయానక్తం అంటారు. ఈ ఛాయానక్తం వరకే చేస్తారు. ఆ తర్వాత గౌరీనక్తం అని పక్క రోజున మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు గౌరీనక్తం అని అమ్మవారికి చేసేటటువంటిది అనమాట. ఈ 30 రోజుల్లో ఏ రోజు చేసినా కూడా దీపారాధనకి 1000 రెట్ల ఫలితం వస్తుందని, దీపదానం గనక చేస్తే వారికి సద్గతి కలుగుతున్నారు. మన పూర్వీకులు ఎవరైతే మరణించారో వారిని స్మరించుకుంటూ కనుక చేస్తే వారికి సద్గతి కలుగుతుందని, లేదండి మాకే మేమేదన్నా తెలిసేసినా తెలియక చేసినా ఎటువంటి పాపాలైనా ఏమన్నా ఉంటే అని చెప్పి దీపదానం అనేటటువంటిది ఇవ్వటం జరుగుతుంది. అంటే దీపదానం వెండి దీపాన్ని ప్రమిదలాగా చేసి దాంట్లో బంగారపు ఒత్తి వేసి దీపదానం చేస్తారు. అంటే ఎవరికి చేస్తారండి? ఏమన్నా బ్రాహ్మడికి ఇస్తారండి. దీపదానం అనేటటువంటిది ఇవ్వటం అంటే ఒక దక్షిణ తాంబూలం పెట్టి ఈ దీపాన్ని పెట్టి దాంట్లో వెలుగుతున్న దీపం పక్కన పెట్టి ఇవ్వటం. ఒక రకమైనటువంటి బట్టలు, వస్త్రాలు కూడా ఇస్తే మంచిదే. అది వారి శక్తి అనుసారం. మాకు ఈ వెండి ప్రమిదలే బంగారపు ఒత్తి వేసి చేసేటటువంటి ఇది మాకు లేదండి అంత శక్తి అనుకున్న పక్షంలో, మామూలుగా మనం వెంకటేశ్వర స్వామి దీపారాధన చేస్తాం చూసారా, బియ్యం పిండితో దాంట్లో ఆవు నెయ్యి వేసి ఆ దీపం వెలుగుతుండగా ఒక బ్రాహ్మడికి దానం ఇవ్వటం వల్ల మనకి తెలిసేసినా తెలియక చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ జ్యోతిలో కాలిపోతాయని మన నమ్మిక అన్నమాట. ఇంకా లేదండి ఇది కూడా లేదండి అనుకున్న పక్షంలో ఉసిరికాయ ఉంటుంది చూసారా, దానిపైన దీపం పెట్టి అంటే ఒత్తి పెట్టి అలా కూడా నెయ్యితో దాదాపుగా మటుకు మన కార్తీక మాసంలో సాధ్యమైనంత వరకు ఇట్లా విశేషంగా చేసేటప్పుడు మటుకు కొంచెం ఆవు నెయ్యి దీపారాధన అయితే మంచిది. ఇట్లాంటి ఇంకా పరవళ్ళ రోజున చేసేటప్పుడు మరీ మంచిది అని చెప్తారు. పరవళ్ళు అంటే సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి, మాస శివరాత్రి, ఇట్లాంటివన్నీ విశేష దినాలని పరవళ్ళు అంటారు. ఈ పరవళ్ళ రోజు కార్తీక మాసం ప్రతిరోజు పరవడనే చెప్పుకోవచ్చు.
మనం పాడ్యమి నుంచి అమావాస్య వరకు కూడా పర్వాడనే చెప్పుకోవచ్చు. ఇంకా విశేషంలో ఇంకా విశేషమైనటువంటి రోజులు అనమాట. అలాంటి రోజు దానం ఆ రోజు ఆ పౌర్ణమి రోజు ఇస్తే మరీ మంచిది. అందుకనే మన పౌర్ణమి రోజున కూడా మనం తర్వాత చెప్పే దాంట్లో కూడా చెప్పుకుందాము, జ్వాలాతోరణం అని కూడా చేయటం జరుగుతుంది. అంటే నేను ఉసిరికాయ దీపం వెలిగించడం విన్నాను, కానీ ఉసిరి దీపం దానం కూడా ఇస్తారండి, దానం కూడా ఇస్తారు. ఈ 3 రకాల ఇట్లా వెండి ప్రమిదల్లో బంగారపు ఒత్తి వేసి ఇచ్చేది ఒక రకము, లేకపోతే కనుక మామూలుగా బియ్య పిండి మనం దీపారాధన చేస్తాం చూసారా, పిండి దీపాలు అంటుంటారు కొంతమంది, అలా ఆ దీపం దానం ఇవ్వచ్చు. లేని పక్షంలో ఇలా విసిరికదైనా సరే ఏదైనా సరే ఒక దీపం అనేటటువంటిది ఒక సద్బ్రాహ్మడికి చూసి దానం ఇస్తే కనుక మంచిది అనమాట. అది మన ఇంటి పురోహితుడు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, లేదా దేవాలయాల్లో ఉన్నటువంటి అర్చకులు కావచ్చు, ఎవరికైనా సరే వీరు వారని లేదు, ఎవరికైనా సరే ఒక సద్బ్రాహ్మడికి చూసి ఆ దీపదానం చేయటం వల్ల మనలో కూడా జ్ఞానం అనే జ్యోతి వెలుగుతుంది, మనం కూడా సన్మార్గంలోకి వెళతాము అని అన్ని రకాలుగాను చూసుకున్నా కూడా దీపం వల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అందుకని దీపారాధనకి ఈ మాసంలో చేసే ఒక్క దీపానికి కూడాను 1000 రెట్ల దీప ఫలితం అని చెప్తారు. అదే కాదు, పక్కవారి దీపం గనక మనం పెట్టే, ఉదాహరణకు మనం శివాలయంకి వెళ్తాము, శివాలయానికి వెళ్ళినప్పుడు మన దీపం వెలిగించాము, పక్కన ఎవరో వెలిగించారు, వారు వెళ్ళిపోతున్నారు, అది కొండెక్కుతోంది, చూడలేదు, అయ్యో చెయ్యడ్డం పెడితే దానికి కూడా ఫలితం అని చెప్పారు. చెయ్యడ్డం పెట్టి దాన్ని ఆపటం వల్ల కూడా ఫలితం, లేదంటే కానీ అది కొండెక్కుతుంటే వెంటనే వెలిగించినా కూడా ఫలితం అని చెప్పారు. అంతటి దీప మహిమ కలిగినటువంటి మాసము ఈ కార్తీక మాసం అండి.